చుండ్రుతో బాధపడే వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4% మంది చుండ్రుతో బాధపడుతున్నారని తేలింది. చుండ్రు కోసం ప్రత్యేకంగా షాంపులు, ఆయిల్స్ తయారు చేస్తున్నాయి చాలా కంపెనీలు. కానీ వాటిని వాడితే ఏ మేరకు చుండ్రు తగ్గుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పలేం. అసలు చుండ్రు ఎందుకు వస్తుంది, తగ్గించుకునేందుకు ఏం చేయాలి, అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఉందా అనే విషయాల గురించి ఓసారి చూద్దాం. చుండ్రు అంటే అదేదో పెద్ద సమస్య అనుకుంటారు చాలామంది. కానీ పట్టించుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సోరియాసిస్, ఎగ్జిమా, ఎలర్జిక్ రియాక్షన్ లాగే చుండ్రు కూడా ఒక విధమైన చర్మ సంబంధమైన సమస్యలు చెప్తారు డెర్మటాలజిస్టులు. చుండ్రు రావడానికి వయసుతో ఎలాంటి సంబంధమూ లేదు. ఏ వయసులో అయినా రావచ్చు. చిన్నప్పుడు సరిగా పట్టించుకోకపోయినా టీనేజ్ వచ్చేసరికి అదో సమస్యగా గుర్తిస్తాం. కొంతమందిలో అయితే కేవలం తల మీదే కాదు, చెవులు, కనురెప్పలు, ఛాతిపైన కూడా చుండ్రు కనిపిస్తుంది. సహజంగా నెత్తి మీద ఎర్రని రాషెస్ వస్తాయి. చర్మం దురదగా అనిపిస్తుంది. తర్వాత పొలుసులుగా చర్మం రాలుతుంది. కొంతమందిలో ఇది తెల్లగా ఉంటే మరికొందరిలో పసుపచ్చగా కూడా ఉండవచ్చు. చుండ్రు సమస్య తీవ్రంగా ఉంటే జుట్టు కుదుళ్ళు మెతకబారి వెంట్రుకలు ఊడిపోతాయి. అందుకే డాండ్రూఫ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చుండ్రు ఎందుకు వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితంగా కనుగొనలేదు. కానీ ఎక్కువగా మద్యం తాగే వాళ్ళలో, హెచ్ఐవి వ్యాధితో బాధపడే వాళ్ళు, గుండె జబ్బులు, సోరియాసిస్లతో బాధపడే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని మాత్రం గుర్తించారు. కారణాలు ఎలా తెలుసుకోలేదో దీన్ని పూర్తిగా తగ్గించడానికి కూడా మందులు పూర్తిగా కనుగొనలేదు. అయితే ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు డాండ్రఫ్ సమస్య నుంచి బయటపడవచ్చు అని చర్మ వైద్యులు చెప్తున్నారు. అలాగే సరైన పద్ధతిలో వైద్యం చేయించుకోవాలి. ట్రీట్మెంట్ మధ్యలో వదిలేస్తే సమస్య మళ్ళీ మొదటికి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. డాండ్రఫ్ తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మార్కెట్లో దొరికే షాంపూలు, మెడిసిన్ వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. లేదా సమస్య తీవ్రతను బట్టి వాటిని వాడాలి. సహజంగానే డాండ్రఫ్ షాంపూలు చర్మానికి, హెయిర్కు రెంటికి ఉపయోగపడేలా తయారు చేస్తారు. అలాగని అతిగా వాడితే ప్రమాదమే. ఈ షాంపూలను జుట్టుకు ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఒక్కసారి షాంపూ నెత్తికి పెట్టుకున్నాక 5 నుంచి 10 నిమిషాలు ఉంచి కడిగేయాలి. రాత్రి కొబ్బరి నూనె పెట్టుకుని ఉదయాన్నే ఈ షాంపూలు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నెత్తి మీదే కాకుండా మిగిలిన చోట్ల ఈ సమస్య ఉంటే క్లాట్రిమజోల్, యాంటీ ఈస్ట్ క్రీములు, మెకంజోల్ వంటివి వాడాలి. చెవులలో చుండ్రు ఉంటే బడ్స్ వాడటం అంత మంచిది కాదు. డ్రాప్స్ ద్వారా తగ్గించుకోవాలి. ఎందుకంటే చెవి చాలా సున్నితమైన భాగం. అలాగే కనురెప్పలపై చుండ్రు ఉంటే బేబీ షాంపూలు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక్కసారి డాండ్రఫ్ పూర్తిగా పోయిందని వదిలేయకూడదు. మళ్ళీ రాకుండా యాంటీ ఫంగల్ షాంపూ కనీసం వారానికి ఒక్కసారైనా వాడుతూ ఉండాలి. నిజంగా చెప్పాలంటే డాండ్రఫ్ జన్యుపరంగా వచ్చేది కాదు, శుభ్రత లేకపోవడం వల్ల వచ్చేది కాదు, ఆహారంలో సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల కూడా వచ్చేది కాదు. ఒకవేళ చుండ్రు వస్తే దాని నుంచి బయటపడేందుకు ఎక్కువ కాలం వైద్యుల సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక్కటే మార్గం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.